హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది సీనియర్ జర్నలిస్ట్ శ్రీమంతి రామారావు గారు. హాయ్ సార్. నమస్తే అండి. వాసిరెడ్డి పద్మ గారు పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేస్తున్నారు సార్. ఏమనంటే పవన్ కళ్యాణ్ సినిమాలు చూసే అమ్మాయిలు మిస్ అవుతున్నారు అని తీవ్రమైన కామెంట్స్ చేశారు. దాని గురించి మీరు ఏమంటారు సార్? అంటే పవన్ కళ్యాణ్ సినిమాలు చూసి అమ్మాయిలు మిస్ అవుతారని కేంద్రం నుంచి ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందా? అంటే ఆవిడ కామెంట్స్ చేశారు. ఇలా ఆవిడ కామెంట్ నోటుకు వచ్చినట్టు కామెంట్ చేస్తారు. ఇంతకాలం అమ్మాయిలు మిస్ అయిపోతుంటే బీయింగ్ చైర్పర్సన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఆవిడ ఏం చేస్తుంది? ఆవిడ దాని గురించి ఇన్వెస్టిగేషన్ ఏదో ఉండాలి కదా, లేకపోతే బయట ఎంక్వైరీ చేయాలి కదా. ఈ కారణం చేత ఇలా తప్పుతున్నారనే విషయాలు చెప్పాలి కదా. ఏమీ లేకుండా ఇప్పుడు అడ్డంగా దొరికారా? పవన్ కళ్యాణ్ ఒక్కడనే దీనిలో కలిపారు ఎందుకు? మరి చంద్రబాబు నాయుడు కూడా కలిపేస్తే బాగుంటుంది కదా. చంద్రబాబు నాయుడు చూసి పవన్ కళ్యాణ్ చూసి మహిళలందరూ మిస్ అయిపోతున్నారని చెప్తే బాగుండు కదా, వాళ్ళకు ఒక పని అయిపోయేది కదా. ఇట్లాంటి బాధ్యత గల ఉద్యోగాల్లో ఉండి అంటే మిగతా ఉద్యోగాలు మిగతా పదవులు అప్రమత్తంగా ఉన్నా పర్వాలేదు, కానీ మహిళా కమిషన్ చైర్పర్సన్గా అంటే మహిళలకి ఎవరికి ఏ విధమైన అన్యాయం జరిగినప్పుడు కూడా దాన్ని సాల్వ్ చేయవలసినటువంటి గురుతరమైన బాధ్యత వీళ్ళకుంటుంది. మిగతా పదవుల్లో ఉన్న వాళ్ళు కాస్త 4 రోజులు కళ్ళు మూసుకున్నా పర్వాలేదు. ఈవిడ 4.5 సంవత్సరాలు కళ్ళు మూసుకొని ఈరోజు కళ్ళు తెరిచింది. కళ్ళు తెరిచి మాట్లాడుతుంది. పైగా పవన్ కళ్యాణ్ని అరెస్ట్ చేసేంతవరకు నిద్రపోనని ఎవరు చెప్పారు మీకు అలాగా అరెస్ట్ చేయించమని? అంటే మీరు ఎవరిని తలుచుకుంటే వాళ్ళని అరెస్ట్ చేసేస్తారా? దానికి ఏది ప్రోటోకాల్స్, రూల్స్, రెగ్యులేషన్స్ ఏమి ఉండవా? అంటే అంతా మీ ఇష్టం అనుకున్నట్టయితే మీ ఇష్టం వెళ్ళి మీరు ఎవరనుకుంటే వాళ్ళని అరెస్ట్ చేస్తే మరి ఇంకెందుకు లా అండ్ ఆర్డర్స్ ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు, పోలీసు విభాగాలు ఎందుకు? గనక ఇట్లాంటి తెలివి తక్కువ మాటలు, ఇట్లాంటి తొందరపాటు మాటలు, ఇట్లాంటి ఏదో చిలక పలుకులు అంటారు చూసారా. చిలక పలుకులని దేన్నంటారంటే ఒకరు ఎవరైనా చెప్తారన్నమాట, ఈ పలుకులు పలకమని చెప్తారు, ఆ పలుకులే పలుకుతుంది. అక్కయ్య అంటే అక్కయ్య అంటుంది, మామయ్య అంటే మామయ్య అంటుంది, వేరే మాటలు మాట్లాడలేరు అన్నమాట. అక్కడ ఏమని మాట్లాడమంటారో ఆ మాటలే మాట్లాడుతుంది, వాటినే చిలక పలుకులు అంటారన్నమాట. ఇక్కడ మహిళా కమిషన్ తాలూకు చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గారు ఆవిడతో ఏ పలుకులు పలకమని అధినాయకులు అధిష్టాన వర్గం చెప్తారు, ఆ పలుకులే పలుకుతుంది. ఆ పలుకుల్లో పలుకు మన పవన్ కళ్యాణ్ని అరెస్ట్ చేయమని, ఆ పలుకుల్లో పలుకు పవన్ కళ్యాణ్ వల్లే అమ్మాయిలందరూ మిస్ అయిపోతున్నారని. దానికి ఆధారాలు చూపించాలి కదా, సాక్ష్యాలు చూపించాలి కదా. ఆ లేకపోయినట్టు ఏమవుతుందంటే మహిళల మీద ఒక యావగింపు, ఒక చులకన భావం ఏర్పడుతుందన్నమాట. మహిళలు తొందరగా బయటపడరు కదా. సాధ్యమైనంతవరకు మహిళలు నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అంత తొందరగా అమ్ముడుపోరు. అంటే మగవాళ్ళు అమ్ముడుపోతారంటే అది కూడా కాదు. మహిళలు అయ్యో గమ్మన ఎవరైనా నలుగురిలో నెగ్గదీసి అడిగినట్టయితే ఏ సమాధానం చెప్తాం అని జాగ్రత్తగా ఉంటారు. అలాంటిది మహిళవై ఉండి నువ్వు అంతకుముందు ఒక ప్రజా ఉద్యమంలో పార్టీలో ఉండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళా కమిషన్ తాలూకు చైర్పర్సన్గా ఉండి ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము తింటూ ఆ ప్రజలకి అంటే ముఖ్యంగా మహిళలకి ద్రోహం చేస్తావా? ఒక్కసారి గుండెమే చేసుకుని ఆలోచించి పద్మ గారు, మీరు మహిళలు ద్రోహం చేయకపోయినట్టయితే మహిళలందరూ పవన్ కళ్యాణ్ సినిమాలు చూసి మిస్ అయిపోతున్నారా? ఇంకో మాట అనుకోవచ్చు కదా, మీ తాలూకు అంటే మీ తాలూకు అసమర్థత వల్ల, మీ తాలూకు చేతకంతనం వల్ల మీరు ప్రభుత్వ విభాగాన్ని దేన్ని కూడా ఉపయోగించుకోకుండా నమ్మక నీరెత్తినట్టు మీ గదిలో పడుకోవడం వల్ల ఎంతమంది మహిళలు మిస్ అయ్యారంటే మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు సభలో చెప్పేదాకా కూడా వీళ్ళకి తెలియదేమో ఇంతమంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పినంత తెలియదు. పైగా పవన్ కళ్యాణ్ గారు చెప్పగానే ఎంత చూసారా ఎంత ద్రోహం చేస్తున్నాడో ఈయనని చెప్పేసి ఆయన చేయరా నేరం ఏదో చేస్తున్నట్టుగా అందరూ దుమ్మెత్తిపోశారు. అందులో మన రోజా కూడా ఉంది, ఈ వాసిరెడ్డి పద్మ ఉంది. మరి ఇదే వాసిరెడ్డి పద్మ పవన్ కళ్యాణ్ వల్లే మిస్ అయిపోతున్నారంటే వాళ్ళకి ఎలాగంటే ప్రజలు బుద్ధి చెప్పాలి?
ప్రజలు బుద్ధి చెప్తారు కదా, అన్నీ మీ ఇష్టారు ఇక్కడ. మీరే తప్పేరంటున్నారు, మీరే పవన్ కళ్యాణ్ వల్ల అంటున్నారు, మీరే నో తప్పు లేదు, అందరూ సురక్షితంగా ఉన్నారని చెప్తున్నారు. ఏం మాటలు నమ్మంటారు? తప్పారని మాటలు నమ్మంటారా? సురక్షితంగా ఉన్నారని మాటలు నమ్మంటారా? లేదా పవన్ కళ్యాణ్ అబద్ధాలు చెప్తున్నాడని మీరు అబద్ధాలు చెప్పే విధానాన్ని నమ్మంటారా? చాలా పొరపాటు. ఎందుకంటే ఈరోజు ప్రజలు తెలివి మీరిపోయారు. మీకంటే ప్రజలు తెలివైన వాళ్ళు, మీకంటే ప్రజలు చాలా నిర్దిష్టంగా ఆలోచించగలరు. మైక్రోస్కోపిక్ లెన్స్లో ప్రజలు చూస్తున్నారు. మీరేదో గొర్రెల మంది అనుకుంటున్నారు, మీరు అమాయకులు అనుకుంటున్నారు. మిమ్మల్ని చూసి వాళ్ళు నవ్వుకుంటున్నారు అన్నమాట. మీకు పరిపాలన చేయమని చెప్పేసి 5 సంవత్సరాల టైం ఇస్తే 4.5 సంవత్సరాలు మీ గదిలో మీరు పడుకొని ఇప్పుడు వచ్చి కళ్ళు తెరిచి ఆ పవన్ కళ్యాణ్ అలా చేశాడు, అలా చంద్రబాబు నాయుడు ఇలా చేశాడు, ఇంక ఏదో అంటే ఈ కారణం చేతేమో ఆంధ్రదేశం నష్టపోతుంది అని ఏదో వంకలేని వాడు డొంక పట్టుకుని నేర్చినట్టుగాను మీరు ఏదో ఒక కారణం చూపించి ఆ కారణాన్ని పట్టుకొని ఇలాగా అభూత కల్పనలకు సృష్టించడం మీకే నష్టం. ప్రజలు మిమ్మల్ని నిలదీస్తారన్నమాట. మీరు నో అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఎస్ అంటున్నారు, మళ్ళీ నో అంటున్నారు, లేదా మీరే అంటున్నారు. ఎందుకు ఆ కన్ఫ్యూజను? దొంగతనం చేసేవాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, అబద్ధాలు చెప్పేవాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, ఏదైనా నిందలు వేసేవాళ్ళు, బుర్ర జల్లేవాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. మీరు రైట్ రాయల్గా మహిళా చైర్పర్సన్గా ఉంటున్నప్పుడు మీరు అబద్ధాలు ఎందుకు వెళ్ళాలి? కమాన్. ఎవరైతే మీకు అంటే ప్రజలకి ఎవరైతే సొసైటీకి ద్రోహం చేస్తున్నారో, సొసైటీలో అవినీతి పనులు చేస్తున్నారో వాళ్ళు పట్టి అప్పచెప్పండి ప్రభుత్వానికి, జైల్లో పెట్టండి. ఒకరిని జైల్లో పెడితే మిగతా వాళ్ళందరూ కూడా దారికి వస్తారు. అది చేయరు. వీళ్ళ తీరు ఎలా ఉందంటే సార్, ఎవరు క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీదే నిందలు మోపుతున్నారు. లేదు, ఎవరి క్వశ్చన్ కూడా కాదు, క్లియర్గా చెప్తున్నాను కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒకడే శ్రీరామచంద్రుడు, మిగతా చంద్రబాబు నాయుడు కానీ, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈవెన్ మోదీ, అమిత్ షాలు కానీ వీళ్ళందరూ దుర్మార్గులు. వీళ్ళు పరిపాలన చేత కాదు. ఒక్క జగన్మోహన్ రెడ్డికి 30-40 సంవత్సరాలు మీరు పరిపాలన అధికారాన్ని అప్పచెప్పినట్టే ఈ దేశాన్ని అంటే సర్వతోముఖంగా అభివృద్ధి చెందేలా చేసి రామరాజ్యాన్ని చేసేస్తారట. వీళ్ళందరూ ఒత్తాసు పలుకుతున్నారన్నమాట. మరి దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు అది న్యాయసమ్మతంగా మళ్ళీ పరిపాలనలోకి వస్తాడో, మళ్ళీ రాజ్యాన్ని స్థాపిస్తాడో, గవర్నమెంట్ని స్థాపిస్తాడో వేచి చూడాలి. రాబోయే కాలమే చెప్పాలి. ప్రజలు నిర్ణయిస్తారండి. ప్రజలు ఎప్పుడు తుది నిర్ణయం ఎప్పుడు ప్రజలదేనండి. వాళ్ళు చెమట ఊడ్చి కష్టపడిన డబ్బంతా పన్నుల రూపంలో కడితేనే కదా ప్రభుత్వం నడుస్తుంది. వాళ్ళు పన్నులు కట్టకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? జేబులోంచి డబ్బులు పెట్టుకోవటం లేదు కదా. కనుక ప్రజలే ప్రభువులు, వాళ్ళే న్యాయ నిర్ణేతలు. కనుక ఆ ప్రజల తీర్పు కోసం ఎదురు చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.